ఏం బాలేదు. మాకస్సలు నచ్చలేదు. అసలు సినిమా అంటార్రా దాన్ని? ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఏట్రా మరీ రౌడీ క్యారెక్టర్‌లా ఉంది. అసలు హీరో అంటే ఎలా ఉండాలి? అసలు ఆ రూల్స్ ఏవి ఇక్కడ పాటించలేదు. మాకస్సలు నచ్చలేదు అని చెప్పి సింపుల్‌గా తెలుగు స్టేట్స్ పక్కన పెడితే మిగతా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాకే. కానీ తెలుగు స్టేట్స్‌లో మాత్రం అట్టర్ ఫ్లాప్ టాక్. అప్పటికి నేను ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చింది సినిమా, కానీ డే 1 చూస్తే ఫ్లాప్ టాక్. ఆ టాక్‌ని స్ప్రెడ్ చేసింది కూడా ఎవరో గాదు, ఫ్యాన్సే. Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. రీసెంట్‌గా మా ఫ్రెండ్ గాడితో అలా సినిమాల కోసం మాట్లాడుకుంటూ బైక్ మీద వెళ్తూ ఉంటే మా వోడు ఒక మాట అన్నాడు. "అరే మామ, మనం కొన్ని మూవీస్ చూస్తే వాటికేమో బాగా నెగెటివ్ టాక్ వస్తాయి. కానీ అయినా సరే అవి బ్లాక్ బస్టర్ అయిపోతాయి కదా" అని చెప్పాడు. వాడా మాట చెప్పగానే నేను వెంటనే క్యాచ్ చేసి మన వీడియోకు కాంటెంట్ దొరికిందని చెప్పి రెడీ చేసేసాను. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఫ్లాప్ టాక్‌తో హిట్ అయినటువంటి మూవీస్ కోసం మాట్లాడుకోబోతున్నామన్నమాట. వీడియో ఎండ్ వరకు చూసి ఈ లిస్ట్‌లో మీరు ఏ మూవీకి డే 1 వెళ్లారో అప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో హానెస్ట్‌గా కింద కామెంట్స్‌లో చెప్పండి. నంబర్ 6 ధమాకా. చాలా గ్యాప్ తర్వాత రవితేజ గారిలో ఉండే పూర్తి ఎనర్జీని యూజ్ చేసుకున్నారని చెప్పి మాట్లాడుకున్న మూవీ ఇది. పాటలన్నీ బ్లాక్ బస్టరు. మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే సినిమా రిలీజ్ అయ్యింది. కానీ మూవీ చూస్తే లోపల ఏం లేదు. లాజిక్కే లేని స్టోరీ, అవుట్‌డేటెడ్ స్క్రీన్ ప్లే, ఒక రొటీన్ బొమ్మ అని చెప్పి గట్టిగా టాక్ ఇనిపించింది. కానీ కట్ చేస్తే రవితేజ గారి కెరియర్‌లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయ్యింది. ఇలాంటి టాక్‌తో అలా ఎలా హిట్ అయ్యిందిరా అంటే ద ఫస్ట్ రీజన్ పాటలు. పాటకు ప్రాణం పల్లవి అయితే అన్నట్టు ధమాకాకి ప్రాణం పాటలయ్యాయి అన్నమాట. అండ్ ద నెక్స్ట్ రీజన్ ఫ్యాన్స్‌కి ధమాకాలోని కొంతవరకు వింటేజ్ రవితేజ గారు కనిపించారని చెప్పి కాస్త ఫుల్‌గా ఖుషి అయ్యారు. సినిమా మొత్తంలో ఆయన ఎనర్జీతో పాటు సాంగ్స్‌లోని శ్రీలీల గారి ఎనర్జీ కూడా ప్లస్ అయ్యింది. లాస్ట్‌కి బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. నంబర్ 5 ఎంసీఏ. నాని గారి ప్రైమ్ టైమ్‌లో వచ్చిన మూవీ ఇది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తోని డబుల్ హ్యాట్రిక్ కొట్టిన తర్వాత వచ్చిన మూవీ. పైగా హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట ఈ సినిమా మీద. అదే ఎంసీఏ, మిడిల్ క్లాస్ అబ్బాయి. అయితే మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం మూవీలో స్క్రీన్ ప్లేయే బాలేదు. చాలా రొటీన్‌గా ఉంది. మాస్ అన్నారు కదరా! అంత మాస్ యాంగిల్ ఏం కనిపించట్లేదే, జస్ట్ యావరేజ్‌గా అనిపించింది అని చెప్పి బాగా నెగటివిటీ అయితే స్ప్రెడ్ అయింది సినిమా మీద. కానీ కట్ చేస్తే ఆ టైంలోని నాని గారి కెరియర్‌లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయ్యింది. దీనికి రీజన్ బిగినింగ్‌లోనే చెప్పాను కదా, నాని గారి ప్రైమ్ టైమ్ అది అని. ఆల్మోస్ట్ ఒక టైర్ 1 రేంజ్ యాక్టర్‌కున్నంత క్రేజ్ అండ్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది ఆయనకప్పుడు. సో సింప్లీ నాని గారి క్రేజ్ వల్లే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందన్నమాట. నంబర్ 4 సరైనోడు. లెజెండ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత బోయపాటి గారు, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తోని అల్లు అర్జున్ గారు ఇద్దరు కొలాబరేట్ అయి తీసిన మూవీనే సరైనోడు. స్టైల్ స్టార్ కాస్త మాస్ అవతారం ఎత్తి మాస్ డైరెక్టర్ తో కొలాబరేట్ అయి తీసిన మాస్ బొమ్మ. కానీ డే 1 టాక్ చూస్తే అందరికీ తిరిగింది దిమ్మ. అంటే ఫస్ట్ డే ఫ్లాప్ టాక్. మాస్ అన్నారు, అది ఓవర్‌లోడ్ అయిపోయింది. స్టోరీ ఏమో రొటీన్‌గా ఉంది. ఆ హీరోయిన్ ఏట్రా అన్ని రోజులు అలా ఎలా పరిగెత్తింది? అసలు ఇదేమైనా కన్విన్సింగ్‌గా ఉందా అని చెప్పి మూవీ మీద నెగెటివ్ టాక్ చాలా గట్టిగా స్ప్రెడ్ అయింది. కానీ కట్ చేస్తే నెక్స్ట్ డేకే టాక్ మారిపోయింది. దానికి రీజన్ అల్లు అర్జున్ గారి మాసివ్ పర్ఫార్మెన్స్, తామనన్న చేసిన గట్టి డ్యూటీ. నిజాలే మాట్లాడుకుంటే సగానికి సగం సినిమా వీళ్ళిద్దరి వల్లే హిట్ అయ్యిందని చెప్పాలి. అందులోని అల్లు అర్జున్ గారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తోని మంచి ఫామ్ లో ఉండడం వల్ల ఆయన క్రేజ్ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. లేకపోతే ఎప్పుడో ఈ సినిమాకి పాడి కట్టి పాతి పెట్టేసేవారన్నమాట. నెంబర్ 3 పోకిరి. బ్యాక్ టు బ్యాక్ డిసప్పాయింటింగ్ మూవీస్ తోని మహేష్ బాబు గారు, ఆంధ్రవాలా లాంటి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ గారు వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయి తీసిన సినిమా. పూరి ఏమో బాబుని నమ్మారు, బాబేమో పూరిని నమ్మారు. ఇద్దరూ ఇద్దరిని నమ్మి నమ్మకంతోని నిమ్మకాయ తొక్కి మరీ ఈ మూవీని స్టార్ట్ చేసి ఫాస్ట్‌గా కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. కానీ టాక్ మాత్రం తేడా కొట్టేసింది. ఏం బాలేదు. మాకస్సలు నచ్చలేదు. అసలు సినిమా అంటార్రా దాన్ని? ఆ హీరో క్యారెక్టరైజేషన్ ఏట్రా మరీ రౌడీ క్యారెక్టర్‌లా ఉంది. అసలు హీరో అంటే ఎలా ఉండాలి? అసలు ఆ రూల్స్ ఏవి ఇక్కడ పాటించలేదు. మాకస్సలు నచ్చలేదు అని చెప్పి సింపుల్‌గా తీసి పడేశారన్నమాట. 3 డేస్ వరకు టాక్ అలాగే ఉంది. కానీ తర్వాత అమాంతం టాక్ మారిపోయింది. టాక్ మారడమే కాదు, సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇండస్ట్రీ హిట్ అయ్యి రికార్డులు బ్రేక్ చేయడమే కాదు, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకే ఒక ట్రెండ్ సెటర్‌గా మారిపోయింది ఈ సినిమా. అసలు పోకిరి మూవీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకోవాలంటే రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ గురించి ఒక్కసారి ఊహించుకోండి. అక్కడే మీకు తెలిసిపోద్ది మ్యాటర్ మొత్తం. ఇంకా నంబర్ 2 బాహుబలి.
భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తోని అప్పటి వరకు తెలుగులోనే కాదు ఇండియా వైడ్‌గా ఎవరు పెట్టలేనంత బడ్జెట్‌ని పెట్టి వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా ప్రమోషన్స్ చేసి గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మూవీని. తెలుగు స్టేట్స్ పక్కన పెడితే మిగతా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాకే. కానీ తెలుగు స్టేట్స్‌లో మాత్రం అట్టర్ ఫ్లాప్ టాకు. అప్పటికి మన ఆడియన్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనే ట్రెండ్‌కి అలవాటు పడకపోవడం. సో, సినిమాని అలా సగంలో ఆపేయటం వల్ల పెద్దగా సాటిస్ఫై అవ్వలేకపోయారు జనం. అండ్ ఆల్సో పార్ట్ 1లో స్టోరీ కొంచెం తక్కువే ఉంటదన్నమాట. సో, అందుకే సినిమాలో అసలు కథే లేదు అని చెప్పి నెగెటివ్ టాకు అమాంతం స్ప్రెడ్ అయ్యింది. కానీ స్లోగా టాక్ మాత్రం మారుతూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడురా బాబోయ్! అన్న క్వెషన్‌తోని బీభత్సంగా వైరల్ అయిందన్నమాట. ఇంకేముంది చెప్పండి, 600 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఆల్ ఇండియాని ఆశ్చర్యపరిచింది. ఫైనల్లీ నంబర్ 1 జనతా గ్యారేజ్. అటు కొరటాల శివ గారు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు హిట్స్‌తోని ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. పైగా ఎప్పటినుంచో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు కుదిరింది. అలా వాళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన మూవీనే జనతా గ్యారేజ్. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. పాటలు బ్లాక్ బస్టరు. ట్రైలర్ అండ్ టీజర్స్ కూడాను మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ని లేపాయి. విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చింది సినిమా. కానీ డే 1 చూస్తే ఫ్లాప్ టాక్. ఆ టాక్‌ని స్ప్రెడ్ చేసింది కూడా ఎవరో గాదు, ఫ్యాన్సే. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ మరీ క్లాస్‌గా ఉండడం, మాస్ ఎలివేషన్‌ల కంటే డ్రామా మీదే ఎక్కువగా కాన్సంట్రేట్ చెయ్యడం. ఫ్యాన్స్ ఏమో మాసు అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ వాళ్ళనుకున్నంత మాస్ అక్కడ కనిపించకపోవటం వల్ల సినిమా వాళ్ళకంతగా ఎక్కలేదన్నమాట. కానీ జనరల్ ఆడియన్స్ మాత్రం మూవీకి బాగా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళ వల్లే సినిమాకి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఫ్యాన్స్‌కి కూడా ఆ తర్వాత స్లో పాయిజన్‌లా ఎక్కడం వల్ల మూవీ ఎక్కిందన్నమాట. లేకపోతే ఈ సినిమాని ఎప్పుడో పాతిపెట్టేసేవాళ్ళు. ఆ తర్వాత అండర్ రేటెడ్ రా ఈ సినిమా అని చెప్పి ఏడ్చేవాళ్ళన్నమాట. లాస్ట్‌కి ఏదైతే అది సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అటు తారక్ అన్న, ఇటు కొరటాల శివ గారు ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ హిట్స్‌ని స్కోర్ చేశారన్నమాట. ఫైనల్లీ అదిదా లిస్టు. ఈ లిస్ట్‌లో ఏ మూవీకి మీరు ఫస్ట్ డే వెళ్లారో, డే 1 ఈ మూవీ చూసినప్పుడు మీకు ఎటువంటి ఫీలింగ్ కలిగిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఆల్సో ఫ్లాప్ టాక్‌తో హిట్ అయిన సినిమాలే కాకుండా హిట్ టాక్‌తో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉంటాయి కదా! ఆ లిస్ట్ కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఒక 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. పూర్తి చేసేయండి. కాదు ఈ కాంటెంట్‌కే మాకు పార్ట్ 2 కావాలి అంటే ఈ వీడియోకి 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేసేయండి. ఈ టార్గెట్ ఎందుకురా అంటే 1 మాకు రీచ్ వస్తుందని. అది మాత్రం నిజం. 2 మీకసలు ఏ కాంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందో అని తెలుసుకోవడానికన్నమాట. సో, తప్పకుండా వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. అది కొడతాను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్‌లు వస్తున్నాయి అసలకే. ఒకవేళ మీకు నోటిఫికేషన్‌లు రావట్లేదంటే అన్‌సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కేయండి. ఈసారి ఖచ్చితంగా నోటిఫికేషన్‌లు వస్తాయి. ఓకే? ఉంటానయితే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.